ఆ ఆందోళన గురించి ఆలోచించడం కంటే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, కోపం రాగానే వాడి మీద పగతో మనలో మనమే మాట్లాడుకుని కుళ్ళిపోవడం కంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మౌనంగా జపం చేయండి. 24 గంటల్లో మీ బదులు కోపం అమ్మవారికి వస్తుంది. ఒక్క దెబ్బలో అయిపోతారు వాడు మన జోలికి రండి. ఇది భగవన్నామం కలిగించేటువంటి రక్షణ. మనం ఏం చేస్తూ ఉంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తాం, సర్వేశ్వరుని గురించి ఆలోచించాం. అన్నిటికీ మూలం మన మనస్సే. మనస్సులోంచే సమస్యలన్నీ పుడుతున్నాయి. కావాలంటే ఒక్కటే ఉదాహరణ మనందరికీ జీవితాల్లో రోజు చూస్తూ ఉంటాం. ఎవరి మీదో మన కోపం ఉందండి, వాళ్ళు మన ఎదురుగా లేరు, మనం స్నానం చేస్తున్నాం, ఊరికి సరదాకు ఉదాహరణ చెప్పుకుందాం, బాత్రూంలో ఉన్నాం, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండే అవకాశం లేదు కదా, మనం ఒక్కడమే ఉన్నాం. అప్పుడు వాడు గుర్తొస్తాడు మనకి, మన శత్రువు. ఓ పళ్ళు పటపట్లు ఆడించేస్తూ ఉంటాం, పైకి మాట్లాడేస్తూ ఉంటాం, లోపల కుళ్ళిపోతూ ఉంటాం. ఇదంతా యాక్షనేనా? పిచ్చి.